హలో ఎవ్రీవన్. గులాబ్ జామ్ని చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి చేసుకోండి. ఇలాగా ఎక్కడ విరిగిపోకుండా క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక గ్లాస్తో గులాబ్ జామ్ మిక్స్ని తీసుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. లైట్గా మిక్స్ చేసుకోవాలండి. మరీ చపాతీ పిండిలాగా కలుపుకోకుండా ఈ విధంగా ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ని కాసేపు ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 దాకా షుగర్ని తీసుకుంటున్నానండి. మాకైతే 1/2కి సరిపోతుందండి షుగరు. మామూలుగా అయితే చాలామంది 1కి 2 గ్లాసెస్ తీసుకుంటారండి. నేను ఇక్కడ 1కి 1/2 తీసుకున్నాను. వాటర్ కూడా 1/2 గ్లాస్ వేసుకొని షుగర్ కరిగి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకున్నాక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్స్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి. అప్పుడే ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచిగా వస్తాయి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేశాను కాబట్టి చేతికి నెయ్యినేం అప్లై చేసుకోలేదండి. స్మూత్గానే వచ్చాయి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ పిల్లలకు చేస్తున్నాను కాబట్టి ఘీ యూజ్ చేశానండి. నెయ్యి అయితే తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాను. ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకొని షుగర్ సిరప్లోకి అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. చాలా బాగా వచ్చాయండి, జ్యూసీగా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.